Praise the Lord. Hallelujah. Welcome to the YouTube channel of Joseph Prasanna Kumar. జోసెఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్కి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా నేను ఆహ్వానిస్తుంటున్నాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క సమాధానం మీ జీవితంలో మీ కుటుంబములలో కలుగునుగాక. ఆమేన్. ఈరోజు మనతో దేవుడు మాట్లాడబోయేటువంటి అంశం ఏంటిదంటే, విశ్వాసముతో నీవు పలుకున్నది నెరవేరబడుతుంది. వాట్ యు స్పీక్ విత్ ఫెయిత్ దట్ విల్ హ్యాపెన్. విశ్వాసముతో నీవు ఏదైతే పలకడం ప్రారంభిస్తావో అది నీ జీవితంలో నెరవేరబడుతుంది. జాగ్రత్తగా మరి చూసినట్లయితే నీవి పలుకున్నది నెరవేరుతుంది అనేటువంటి మాట నేను అనట్లేదు, కానీ విశ్వాసముతో నీవు పలుకున్నది నెరవేరబడుతుంది అనేటువంటి సందేశం ద్వారా ప్రభు ఈరోజు ప్రత్యేకంగా మీతో మాట్లాడాలని ఆయన ఆశపడుతుంటున్నారు. మరి చాలా సందర్భాలలో ఇటువంటి మాటలు మనం విన్నప్పుడు ఒక అనుమానం వస్తుంది, ఒక సందేహం వస్తుంది. ఏంటి, మనం పలికేటువంటి మాట నెరవేరబడుతుందా? మరి ఏంటి పాస్టర్ గారు ఇలా మాట్లాడుతున్నారు? మరి మనం పలికేటువంటి మాటలో అంత శక్తి ఉందా? మనం పలికేటువంటి మాటలలో అంత బలము ఉందా? ప్రేమన వలరా ఇటువంటి మాటలు నేను పలకట్లేదు, కానీ నేను చెప్పట్లేదు, కానీ ఈరోజు మీరు వినబోతున్నారు. దేవుని వాక్యంలో మీరు చూడబోతున్నారు. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 21వ వచనంలో మీరు చూసినట్లయితే వాక్యంలో రాయబడింది కదా, జీవ మరణములు నాలుక వశమందు ఉంటున్నాయంట. నీ నాలుకలో దేవుడు ఉంచినటువంటి శక్తి ఏంటిదో తెలుసా? జీవము ఉంచాడు, మరణము ఉంచాడండి. వాట్ యు స్పీక్, నీవు ఏదైతే మాట్లాడతావో అది ఖచ్చితంగా నెరవేరబడుతుంది. అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి అంశంలో మనం ఏం చూడబోతున్నామంటే, ఎటువంటి మాటలు మనం మాట్లాడాలి, ఎటువంటి మాటలు పలికితే నెరవేరబడుతుంది అనేటువంటి సందేశము మరి చూడబోతున్నాం. దేవుని వాక్యంలో చూసినట్లయితే మార్కు సువార్త 11వ అధ్యాయము 22-23 వచనంలో చూసినట్లయితే, అందుకు యేసు వారితో ఇట్లా, నేను మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి, ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, ఈ వచనంలో మనకు 3 ప్రాముఖ్యమైన విషయములు కనిపిస్తాయండి. 3 ఫౌండేషన్ స్టోన్స్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసమునకు కావలసినటువంటి 3 పునాదులు మనకు కనిపిస్తాయి. ఈ మాట పలికేటువంటిది ఎవరో తెలుసా? సాక్షాత్తు ప్రభు యేసు చెప్తున్నాడు. ఏమంటున్నారు తెలుసా? జరుగునని నమ్మిన ఎడల అది జరుగును. హల్లెలూయా. ప్రేమ వలన 3 ప్రాముఖ్యమైన విషయములండి. మొదటిగా చూసినట్లయితే 22వ వచనంలో దేవుని వాక్యంలో రాయబడింది కదా, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి. మీ జీవితంలో కావలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటిదో తెలుసా? హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి. రెండవదిగా చూసినట్లయితే 23వ వచనంలో రాయబడినటువంటి మాట, ఎవడైనాను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడవని చెప్పి తన మనస్సులో సందేహింపక. ప్రియమైన వారరా, తన మనస్సులో సందేహింపక అంటే నీ మనస్సులో సందేహింపక నమ్మిన ఎడల. రెండవదిగా ప్రాముఖ్యమైన విషయము ప్రభు ఏమంటున్నాడు తెలుసా? బిలీవ్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయమును నీవు నమ్మడం ప్రారంభించండి. మొదటిగా చూస్తే దేవుడు అన్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచండి, హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. రెండవదిగా చూసినట్లయితే బిలీవ్ ఇన్ యువర్ హార్ట్. మూడవదిగా చూసినట్లయితే దేవుని వాక్యంలో రాయబడింది కదా, ఎవడైతే సందేహింపక జరుగునని నమ్మిన ఎడల అంటే బిలీవ్ ఇన్ యువర్ మౌత్. నీ యొక్క మాటలను నువ్వు నమ్మడం ప్రారంభించు. బిలీవ్ ఇన్ యువర్ మౌత్. అది నమ్మిన ఎడల జరుగునని నేను మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. 3 ప్రాముఖ్యమైన విషయములు. మొదటిగా హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. సెకండ్ థింగ్, మీరు చేయవలసిన పని ఏంటో తెలుసా? బిలీవ్ ఇన్ యువర్ హార్ట్. మూడవదిగా బిలీవ్ ఇన్ యువర్ మౌత్. మీరు నమ్మడం ప్రారంభించండి. ప్రేమన వలన ఇంతకు ఎటువంటి మాటలు పలకాలి? దేవుని వాక్యంలో చూసినట్లయితే రోమియోలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8-10 వచనంలో చూసినట్లయితే ముఖ్యంగా 8వ వచనంలో మనకేమని కనిపిస్తుందంటే, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. ప్రియమైన వలన
అపోస్తలుడైనటువంటి పౌలు ఆ యొక్క రోమా పత్రికలో అంటున్నటువంటి మాట, మొదటిగా చూస్తే వాక్యము నీ యొద్ద ఉన్నది, రెండవదిగా చూసినట్లయితే ఆ వాక్యము నీ నోట ఉన్నది, మూడవదిగా చూసినట్లయితే ఆ వాక్యము నీ హృదయముందు ఉన్నది, మేము పలుకున్నది విశ్వాస వాక్యమే. ప్రియమైన వారలారా, చాలా జాగ్రత్త అండి. చాలా మంది జీవితంలో ఒక ప్రశ్న, ఏది పలికినా నెరవేరబడుతుందా? నో. పౌలు అంటున్నటువంటి మాట విశ్వాస వాక్యమే. Your word shall be filled with faith. విశ్వాసము చేత నింపబడాలండి. రెండోదిగా చూసినట్లయితే ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకుందామా. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. ప్రియమైన వాళ్ళ, చాలా మంది జీవితంలో నేను చూస్తుంటానండి. ఒకానొక దినమున నా ఫ్రెండ్ నేను కలిసి వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా నా ఫ్రెండ్ ఏమన్నాడంటే, ఒక అపార్ట్మెంట్ వైపు చూశాడు. యేసు నామమందు ఈ అపార్ట్మెంట్ నాదే అన్నాడు. నేను అన్నాను, ఈ అపార్ట్మెంట్ నీదా? మీరేమైనా కొన్నారంటే లేదు, మా పాస్టర్ చెప్పారు మనం ఏది పలుకుతే అది మనకు వస్తుందంట అన్నారు. నో నో నో. ప్రియమైన వాళ్ళ, దేవుని వాక్యంలో చూసినట్లయితే రాయబడినటువంటి మాట, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, అది మంచిదైనట్టు దేవుడు చూచెను. నీ జీవితంలో ఎటువంటి మాటలు పలకాలండి? దేవుని వాక్యంలో చూసినట్లయితే ఆదికాండము 1వ అధ్యాయంలోనే సృష్టి అనేటువంటిది ఎలా జరిగిందో తెలుసా? గాడ్ బిగాన్ టు స్పీక్ ఎ వర్డ్. దేవుడు అన్నాడు కదా, వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రం అనే కలుగని పలకగా అవి కలిగెను. ప్రియమైన వాళ్ళరా, ప్రతిసారి పలుకగా నీ జీవితంలో ఒక క్రైస్తవునిగా నీవు తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? యూ షుడ్ స్పీక్ ఎ వర్డ్. నీవు మాట్లాడటం ప్రారంభించాలి. నీవు దేవుని వాక్యమును విశ్వాసముతో పలకడం ప్రారంభించాలి. ఇక చూసినట్లయితే వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. హల్లెలూయా. నీవు పలికేటువంటి మాట నీకు మంచిగా కాదు, అది నీ చిత్తానుసారమైన మాట కాదు. నీవు ఆ మాట పలుకుతున్నావంటే, ఆ ఆశీర్వాదం నువ్వు పలుకుతున్నావంటే, పలానిది నీ జీవితంలో జరుగునని అది నువ్వు పలుకుతున్నావంటే, బీ కేర్ఫుల్. ఇట్ షుడ్ బి గుడ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క చిత్తంలో అది మంచిగా కనిపించాలి, అప్పుడే అది నెరవేరబడుతుంది. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యంలో చూసినట్లయితే నీవు ఎప్పుడు పలకాలి? దేవుని వాక్యంలో చూద్దామా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 14-15 వచనాలు మనం చదువుకుందాం. విశ్వసించి తిని గనుక మాట్లాడి తిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మగలవారమై ప్రభు అయిన యేసును లేపినవాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాము. ప్రియమైన వాళ్ళరా, అపోస్తలుడైనటువంటి పౌలు జీవితంలో చూసినట్లయితే అద్భుతమైన అలవాటు ఉందండి. ఏంటో తెలుసా? హీ స్పీక్స్ ఎ వర్డ్. అతను మాట్లాడతాడండి. దేవుని వాక్యంలో రాయబడింది కదా, మనం ఎప్పుడు మాట్లాడాలంట. పౌలు అంటున్నాడు ఆ యొక్క 14వ వచనంలో, విశ్వసించి తిని గనుక నేను మాట్లాడి తిని. ఐ బిలీవ్ దేర్ఫోర్ ఐ స్పోక్. నేను విశ్వసించి తిని గనుక మాట్లాడి తిని. నీ జీవితంలో ఊరికే మాటలు మాట్లాడడం కాదు. యూ షుడ్ బిలీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీవు విశ్వసించాలి, ఆ తర్వాత మాట్లాడాలి. రెండోదిగా చూసినట్లయితే అదే వచనంలో రాయబడింది, అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై. పౌలు అంటున్నటువంటి మాట, ఐఎమ్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ఫెయిత్. ఆ యొక్క విశ్వాసము అనేటువంటి ఆత్మ చేత మేము నింపబడి ఉన్నాము కనుక వీఆర్ స్పీకింగ్ ఎ వర్డ్. మేము మాట్లాడుచున్నాం. మూడోదిగా చూసినట్లయితే మేము విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాం. హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు ఎప్పుడు మాట్లాడాలి తెలుసా? వెన్ యు బిలీవ్. నీవు విశ్వసించితేనే నీవు మాట్లాడాలి. ఎప్పుడైతే విశ్వాసపు ఆత్మచేత నీవు నింపబడతావో అప్పుడే నీవు మాట్లాడాలి, అప్పుడే అది జరుగుతుంది. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళ, దేవుని వాక్యంలో చూసినట్లయితే సమూయేలు 1వ గ్రంథం 17వ అధ్యాయము 47వ వచనం మనం చదువుకుందామా. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాదని ఈ దండువారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. హల్లెలూయా. ఎవరి మాట పలుకుతున్నాడండి? దావీదు పలుకుతున్నాడు. ద స్టేట్మెంట్ ఆఫ్ డేవిడ్ ఈజ్ సో కన్ఫర్మేటివ్. చాలా నిశ్చయముగా ఇది జరుగును అనేటువంటి మాట పలుకుతున్నాడండి. దేవుడు ఏమైనా దావీదుతో చెప్పాడా? నో, చెప్పలేదే.
దావీదు అకస్మాత్తుగా ఆ యుద్ధ రంగంలోనికి వచ్చాడు, ఆ యొక్క యుద్ధ భూమిలోకి వచ్చాడు. వచ్చినటువంటి సమయమునకు దేవుని వాక్యంలో రాయబడింది, ఆ యొక్క గొల్లియాతు ఆ యొక్క ఫిలిష్తీయులను చూసి ఇశ్రాయేలు పారిపోతున్నారు. ఆ సమయంలో దావీదు వచ్చాడండి. అయితే దావీదుకు దేవుడు ఏమైనా చెప్పాడా? చెప్పలేదు. బట్ హీ వాస్ ఫిల్డ్ విత్ ఫెయిత్. విశ్వాసము చేత నింపబడ్డాడు. దావీదు అంటున్నటువంటి మాట ఏమంటున్నారు తెలుసా? యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించును. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళ 16వ అధ్యాయంలో దావీదు అభిషేకము పొందుకున్నాడు. 17వ అధ్యాయంలో హీ బిగన్ టు స్పీక్ ఎ వర్డ్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసంతో పలుకుతున్నాడు. గొల్లియాతుతో ఏమన్నాడు తెలుసా? నీ తలను నేను నరికి ఆకాశంలోని పక్షులకు నేను విసిరివేస్తాను. దేవుడు ఏమైనా చెప్పాడా దావీదుతో? చెప్పలేదు ప్రియమైన వాళ్ళరా. బట్ డేవిడ్ వాజ్ అ మ్యాన్ ఫిల్డ్ విత్ ఫెయిత్. విశ్వాసము చేత నింపబడ్డాడు దావీదు. అండ్ హీ బిగాన్ టు స్పీక్ ఎ వర్డ్. మాట్లాడడం ప్రారంభించాడండి. దేవుని వాక్యంలో చూసినట్లయితే ఇశ్రాయేలుకు ఆ యొక్క విజయము కలిగింది. ప్రియమైన వాళ్ళరా, నీ జీవితంలో కూడా ఒకవేళ సంతానము లేదా, దేవునితో నువ్వు మాట్లాడడం ప్రారంభించు. లేదా ఆ యొక్క పరిస్థితులతో యేసు నామమందు దేవుడు నాకు సంతానము అనే దీవెన ఇస్తాడు. ఉద్యోగము లేదా, స్పీక్ ఎ వర్డ్. యేసు నామమందు ఉద్యోగమా నా జీవితంలో నీవు వచ్చునుగాక. యూ షుడ్ స్పీక్ దిస్ కైండ్ ఆఫ్ వర్డ్స్. దేవుని చిత్తములో ఏదైతే మంచిగా ఉంటుందో, ఆయన కన్ను దృష్టికి ఏదైతే ఆయన చిత్తానుసారంగా ఉంటుందో అవి నువ్వు పలికినట్లయితే జరగడం ప్రారంభిస్తుంది నీ జీవితంలో. ఈరోజు దేవుడు నీకు నేర్పించినటువంటి 3 పాఠములండి. మొదటిగా యూ షుడ్ బిలీవ్ ఇన్ గాడ్, హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. రెండవదిగా బిలీవ్ ఇన్ యువర్ హార్ట్. మూడవదిగా బిలీవ్ ఇన్ యువర్ మౌత్. అదే రీతిగా ఎటువంటి మాటలు పలకాలి? ఆయన దృష్టికి మంచిగా ఉండే మాటలు. మూడవదిగా చూసినట్లయితే పౌలు అన్నాడు కదా, విశ్వసించి తిని కనుక మాట్లాడితే. వీఆర్ స్పీకింగ్ బికాస్ వీఆర్ ఫిల్డ్ విత్ ఫెయిత్. నీ జీవితంలో విశ్వాసము అనే ఆత్మచేత నింపబడి వెన్ యూ స్పీక్ ఎ వర్డ్ దట్ విల్ కమ్ టు హ్యాపెన్, అది జరగడం ప్రారంభిస్తుంది. దేవుడి సందేశం ద్వారా మీ జీవితంలో ఒక నూతనమైన మార్పు ఆయన తీసుకొని వచ్చును గాక. తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేస్తాను. కృపగల దేవా, దయగలిగినటువంటి మా ప్రభువా, తండ్రిని ఇచ్చిన అద్భుతమైన సందేశమును బట్టి నీకు స్తోత్రము ప్రభువా. విశ్వాసముతో మేము పలికినది నెరవేరబడుతుంది అనే సందేశము నీ ప్రియ బిడ్డలకు మీరు నేర్పించినందుకు నీకు స్తోత్రము నాయన. యేసయ్యా, నీ ప్రియ బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. లార్డ్, ఐ ప్రే అండ్ ఐ ప్రే ప్రభువా, వారు విశ్వాసముతో నీకు మంచిది ఏదైతే ఉంటుందో అది పలికినప్పుడు వారి జీవితంలో అది నెరవేరును గాక. కానీ ఒకవేళ నీ ప్రియ బిడ్డలు ప్రభా, మాకు ఇది స్వస్థత కావాలి అని పలుకుతున్నారు ప్రభా, వారితో ఏకీభవిస్తే నేను మాట్లాడుతున్నాను. ఐ స్పీక్ టు ద డిసీజ్ అండ్ సిక్నెస్. యేసు నామమందు ఆ రోగము వ్యాధి తొలగిపోవును కాక. తన సంతానము మాకు కావాలి అని ఎవరైతే పలుకుతున్నారో, అగ్రీ విత్ దై చిల్డ్రన్ అండ్ ఐ స్పీక్ ఎ వర్డ్. ఐ స్పీక్ టు ప్రెగ్నెన్సీ. లెట్ ఇట్ కమ్ టు హ్యాపెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. తండ్రి, ఎవరైతే ఉద్యోగములు వివాహం కావాలి అని మాట్లాడుతున్నారో, యేసు నామమందు అది వారికి జరుగునుగాక, అది వారికి కలుగునుగాక. తండ్రి, నీకు స్తోత్రము నాయన. ప్రభువా, ఎవరి జీవితంలో ఏ ఆశీర్వాదాల కొరకైతే వారు ఎదురు చూస్తున్నారు, లెట్ ఇట్ కమ్ టు హ్యాపెన్ ఇన్ దర్ లైఫ్. అది వారి జీవితంలో నెరవేరునుగాక. నీవు చేసిన అద్భుతాలు, స్వస్థతలకై స్తోత్రములు ప్రభువా. తండ్రి, నీ బిడ్డలకు ఒక కొత్త అలవాటు, మార్పు తీసుకురండి ప్రభువా. పరిస్థితులతో మాట్లాడే ఆ యొక్క అనుభవం, ఆ విశ్వాసం వారికి కలుగచేయమని యేసు నామమందు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, ఈ సందేశమును ప్రతి ఒక్కరు కూడా మీ వాట్సాప్ గ్రూప్స్ లో షేర్ చేయండి. ఇది దేవుని యొక్క పని. ఫేస్బుక్ లో ఇక లింక్ ని షేర్ చేయండి. అంత మాత్రమే కాదు, ఈ జోసెఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. Amen.